నీతో నేను నాతో ఆమె పార్ట్ 84. దేవ్, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఏదో నాతో చెప్పాలని మాత్రం ప్లాన్గా వచ్చావు అని మాత్రం అర్థమైంది. ఏంటి అనేది తెలియదు. అంటే భువి, నందుగారు, మన ఇంటికి ఎదురుగా 10 ఎకరాల స్థలం ఉంది కదా, అది కొనాలి. దాంట్లో డ్యాన్స్ స్కూల్ పెడితే బాగు అనుకుంటున్నా. ఊరి చివర ప్రశాంతంగా ఉంటుంది అని భువి అంటుంటే, దేవ్, ఇప్పుడు ఎందుకు అంత మనీ వేస్టు? సాసా ప్రాజెక్టు మీకో మాకో వస్తే పెట్టుబడికి కావాలి కదా అన్నాడు. భువి, అవి అన్నీ నాకు తెలియదు. మన ఇల్లు కూడా మీరు అక్కకి ఇష్టంగా కట్టిస్తాను అన్నారు. పొట్ట చూపిస్తూ వీడు పుట్టి 21 అందులోనే జరగాలి అన్నది. దేవ్, ఒసేయ్, నీకేమైనా మెంటలా? నా మనీ ఇప్పుడు ఇంటికి పెడితే మళ్ళీ నాకు పెట్టుబడి వేరే వెళ్ళాల్సి ఉంటుంది కదా అన్నాడు. భువి, అవి అన్నీ నాకు తెలియదు. వీడు పుట్టి 21 కల్లా మీరు ఇల్లు రెడీ చేయాల్సిందే. ఎదర ఉన్న 10 ఎకరాలలో స్కూల్ కూడా కట్టాల్సిందే. అందులో ఇలా ప్లాన్ చేసి కట్టాలి అని ఒక వీడియో చూపించింది. దేవ్ అది చూస్తూ, మీ కంపెనీకి కూడా మనీ లేదు. ఇంత అమౌంట్ అక్కడ స్ట్రక్ చేస్తే రేపు కంపెనీ ఎలా రన్ చేస్తావు అన్నాడు. భువి ఏదో మాట్లాడుతుంటే దేవ్ సెల్కి అవని ఫోన్ చేస్తుంది. భువి దేవ్ సెల్ ఆన్ చేసి ఓపెన్ వాయిస్ పెట్టింది. దేవ్ తల కొట్టుకొని సెల్ తీసుకోబోతుంటే భువి, ఇవ్వను, మాట్లాడండి అని సైగ చేస్తే దేవ్ భువిని కోపంగా చూస్తూ, చెప్పు అవని అన్నాడు. అవని, ఏమండి, భోజనం చేశారా అని అన్నది. లేదు, తినాలి అని దేవ్ అంటుంటే అవని, భోజనానికి ఇంటికి రావచ్చు కదా అని రిక్వెస్ట్గా అడిగింది. దేవ్, ఇప్పుడు అంత దూరం వచ్చి మళ్ళీ నేను ఆఫీస్కు చేరుకునే వరకు పుణ్యకాలం కాస్త అయిపోతుంది మేడం అన్నాడు. అవని, మీరేదో నడిచి వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నాకు అస్సలు అన్నం తినబుద్ధి కావటం లేదు అన్నది. దేవ్, ఏంటో కొత్త అలవాటు అని అన్నాడు. అవని, మీపై బెంగగా ఉంది అన్నది. దేవ్ భువి కళ్ళల్లోకి చూస్తే భువి నవ్వింది. దేవ్కి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అవని, వస్తారా అన్నది. దేవ్, ఇప్పుడు కుదరదు అవని, ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు. అవని, మీరు కూడా నా పరిస్థితి అర్థం చేసుకోవటం లేదు. ఇంట్లో నాకు బోరుగా ఉంది. మిమ్మల్ని చూడాలని పదే పదే నా మనసు ఆరాట పడుతుంది. మీరెందుకో రాత్రి నా దగ్గర అంత ప్రేమగా ఉంటే నా వల్ల అవటం లేదు అన్నది. దేవ్ భువి చేతిలో సెల్లు తీసుకొని, అవని, నేను చాలా రోజుల నుంచి ఆఫీస్లో లేను కదా, చాలా వర్క్ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు ముందు తిను అని అంటుంటే అవని, ఒక కిస్ అన్నా పెట్టండి అంటూ వీడియో కాల్ ఆన్ చేసింది. దేవ్ భువిని చూస్తూ వీడియో కాల్ని అటెండ్ చేశాడు. భువి మెల్లిగా లేచి నేను వాష్రూమ్కి వెళ్తాను అన్నట్టు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ అవనిని చూస్తూ, ఏంటి మేడం గారు అంత ఆరాటం అన్నాడు. అవని, ఏమోనండి, పదే పదే రాత్రి మీరు చేసిన అల్లరి గుర్తొస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నది. దేవ్, అయితే ఇక రేపటి నుంచి నేను ఆఫీస్కు పోన్లే, ఇంటి దగ్గరే ఉంటా అన్నాడు. అవని, ఆ పని చెయ్యండి, ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోండి అన్నది. దేవ్, నీకు బాగా పిచ్చి ముదిరింది అంటూ ఒక ముద్దు ఇచ్చి ఇక తినిపో అన్నాడు. అవని మూతి తిప్పుతూ సెల్ ఆఫ్ చేసింది. దేవ్ భువి కోసం చూస్తే భువి ఎవరితోనో మాట్లాడుతుంది. దేవ్, దీనికి అసలు కొత్త పాత ఏదీ లేదు, అందరితో పరిచయం ఉన్నట్టే మాట్లాడుతుంది అంటూ రమ్మని సైగ చేశాడు. భువి మెల్లగా వచ్చి కూర్చొని, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అక్కడ నేను స్కూల్ ఎందుకు కట్టించమన్నది. అక్క ఒంటరిగా ఉంటుంది, పిల్లలను వదిలి వేరే ఏ పని చెయ్యలేదు.
తనకు పిల్లలతో పాటు మీరు కూడా అనుక్షణం ఆమె కంటికి ఎదురుగా ఉండాలని ఆలోచిస్తుంది అని భువిజ అంటుంటే, దేవ్ అంటే నేనిప్పుడు నా కంపెనీని అమ్మేసుకొని ఇంట్లో కూర్చోవాలా అన్నాడు. భువి ఇంట్లో కూర్చొని పగలు ఒకరితో రాత్రి ఒకరితో సరసాలు ఆడుకుంటూ ఉండండి అన్నది. దేవ్ ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, 12 గంటలు ఒకరికి 12 గంటలు ఒకరికి అని నవ్వాడు. భువి సిగ్గు లేకపోతే సరి, ఏదో తోపుగా సాధిస్తాను అని చెప్పారు, అన్నీ అమ్మేసుకుని ఇంట్లో కూర్చుంటారా? నేనన్నది అలా కాదు. రేపు మన పిల్లలకి ఎదురుగా అక్క, అక్కకి ఎదురుగా మీరు, జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవటానికి. డ్యాన్స్ స్కూల్లో నేను చూపించిన ప్లాన్లో ఒక బిల్డింగ్ డ్యాన్స్ స్కూల్కి, ఒక బిల్డింగ్ మీ ఆఫీస్కి, ఒక బిల్డింగ్ అక్క ఆఫీస్కి. మనం అక్కకి దగ్గరగా ఉండొచ్చు, పిల్లలకు దగ్గరగా ఉండొచ్చు, బిజినెస్లు చూసుకోవచ్చు. దేవ్ భువిని అపురూపంగా చూస్తున్నాడు. ముందు భవిష్యత్తుకు వేసిన ప్లాన్. పిల్లలకి తల్లిదండ్రులు మిస్ అవ్వకూడదు, ముగ్గురిని కూడా ఒకరికి ఒకరు మిస్ అవ్వకూడదు. దేవుకి ఆ ప్లాన్ చాలా నచ్చింది. కానీ అది కాదే, అంత మనీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయటం కరెక్ట్ అంటావా అన్నాడు. భువిజ మీరు ఒక ఇల్లుకి మాత్రమే పెట్టండి, మిగిలినది యోజన్ కంపెనీ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఆ ప్లేస్, ఆ మనీ, ఆ బిల్డింగ్లు కట్టడానికి ఎంత మనీ అవుతుందో ఎస్టిమేట్ చేసి మాత్రమే చెప్పండి. ఆ పని కూడా యోజన్ కంపెనీ చేస్తుంది. కానీ యోజన్ కంపెనీలో ఉన్న అక్కకి నాకు మొగుడు కదా మీరు, అందుకే చెప్తున్నా అన్నది. దేవ్ నవ్వుతూ, నువ్వు చెప్పిన ప్లానింగ్ చాలా బాగుంది, కానీ మనీ పరంగానే ట్రబుల్స్ వస్తాయేమో, కానీ కొంచెం కష్టపడితే లైఫ్ బాగుంటుంది అన్నాడు. భువి కదా, ఇప్పుడు కష్టపడకపోతే మీరు ముసలోడయ్యాక కష్టపడతారా? కానివ్వండి. ఇల్లు 3 నెలలలో కంప్లీట్ అవ్వాలి, ఆ బిల్డింగ్ 6 నెలలలో కంప్లీట్ అవ్వాలి అన్నది. భోజనం వస్తే మెల్లిగా తింటూ, మనీ ఉంటే మీరు అన్నదానికంటే ముందే అన్నీ రెడీ అవుతాయి మేడం అన్నాడు. భువి మనీ కోసం ఇంటికైనా ఆ బిల్డింగ్కైనా మీరేం టెన్షన్ పడకండి. మీకు మనీ అడ్జస్ట్మెంట్ కాకపోతే యోజన్ కంపెనీ నుంచి అప్పుగా తీసుకోండి అని అన్నది. దేవ్ అబ్బో అప్పిస్తారా అంటే, భువి ఇంటికి మాత్రమే మీరు పెట్టేది, ఆ కంపెనీకి ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. ఇల్లు మాత్రం అక్కకు మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేపించండి. ఆ బిల్డింగ్ కట్టడానికి దగ్గర ఉండి కట్టించటానికి మా కంపెనీ నుంచి ఒకతను వస్తాడు, అతను కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అన్నది. దేవ్ ఎవరు? నాకు తెలియని పర్సనా అని అన్నాడు. భువి ఎవ్వరికీ తెలియదు అతను, కానీ మంచి ఇంజనీర్ ప్లస్ మంచి డాన్సర్. డ్యాన్స్ స్కూల్కి కావాల్సినది ప్రతిదీ అతనికి తెలుసు. ఈ 3 బిల్డింగ్లు డిజైనింగ్ కూడా తను చేసింది. 2 రకాలుగా పనికి వస్తుంది అని మా కంపెనీ అతనిని సెట్ చేసింది. మీరు కూడా ఒకసారి చూసి ఓకే చేస్తే అతనిని పిలిపిస్తా అన్నది. దేవ్ భోజనం కంప్లీట్ చేసి, మేడం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి ఉన్నది, ఇక వద్దు అంటే ఆగుతుంది కదా, కాస్త నువ్వు ఉన్న పరిస్థితిలో ఇంత బటన్ అవసరమా అన్నాడు. భువి నేనేమి బరువులు ఎత్తుకునే పని చెయ్యనులేండి అంటుంటే, దేవ్ అది కాదే, సాసాకి 1 నెల టైం ఉంది, నువ్వు ఇల్లు 3 నెలలో కంప్లీట్ కావాలి అంటున్నావు. నేను ట్రై చేస్తా, కానీ నువ్వెలా అని ఆలోచిస్తున్నా అన్నాడు. భువిజ నవ్వుతూ, ముందు మన ప్రయత్నం మనం చేద్దాం, తరువాత గాడ్ గిఫ్ట్ ఎలా ఉంటే అలా. ఏదేమైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఈ రోజు నుంచి నేను చెప్పిన పనిలో ఉండండి. మీరు మరొక మాట, ఈ ప్లానింగ్ నేను మీపై బలవంతంగా పెట్టాను అని అక్క దగ్గర చెప్పవద్దు. అది మీ ప్లాన్ లాగానే మనం మాట్లాడుకున్నాము అనేలా మాత్రమే చెప్పండి. అంటే దేవ్ అదేంటే, నువ్వే కదా మొత్తం ప్లాన్ చేసి నాపై రుద్దుతున్నావు, అదే చెప్తా అన్నాడు.
భువి, మీరు అక్క కోసం ప్లాన్ చేశారు అంటే అక్క చాలా సంతోషపడుతుంది. మీకు అక్క సంతోషం కావాలా, అక్కతో తిట్లు కావాలా అని అన్నది. దేవ్, అది నన్నెందుకు తిడుతుంది అన్నాడు. భువి, తిట్టరా మరి? భార్య మనసు అర్థం చేసుకుని మలుసుకోవటం రాదు కానీ చిన్నపిల్ల అది చెప్తే మీరు గాడిదలా తల ఊపారా అని అంటది. అది మీకు అర్థమవుతుందా అన్నది. దేవ్, ఒసే నువ్వు స్టోర్ రూమ్లో నాకు చిక్కిన భువి కాదే, బాగా ముదిరిపోతున్నావు అన్నాడు. భువి, అంత లేదు. అక్కడ మీరెవరో నేనెవరో, మీతో నా లైఫ్ కాదని అక్కడ అలా ఉన్నాను. మీతో లైఫ్ ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాను. అయినా ఇప్పుడు మీరు అక్క ఒక్కదానికే సమాధానం చెప్పలేక మాటలు అడ్డు వేస్తున్నారు కదా. రేపు ఇద్దరికి చెప్పాలి అన్నప్పుడు మీ నానమ్మ పక్కలో పడుకుంటారు కదా. అందుకే నా ప్రయత్నంగా నేను నా మొగుడిని అన్ని రకాలుగా టైం సెట్ చేస్తున్నా అన్నది. దేవ్, ఒసేయ్, నీకైతే మామూలుగా ఉండదు. ఏమో పాపం అంటుంటే మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అన్నాడు. భువి, అవునవును, అక్కని ఒక్కదాన్నే అర్థం చేసుకోలేక అక్కని బాధ పెట్టారు. ఇప్పుడు రేపు నా పరిస్థితి అని కనుబొమ్మలు ఎగరేసింది. దేవ్ కోపంగా, సాసా ప్రాజెక్టు నాపై గెలుచుకొని అప్పుడు మాట్లాడవే, ఆ రోజు చెప్తాను నీ సంగతి అన్నాడు. భువి, హలో సార్, ఆ రోజు నేను గెలిచిన నిండు నెలలు నన్నేమి చేయలేరు. మీ ఆత్రాన్ని నాపై చూపాలంటే మీరు నా కోసం చాలా టైం వెయిట్ చేయాలి బాబు. అంత తొందరగా మీకు చిక్కుతానా అన్నది. దేవ్ నవ్వుతూ, నీతో మాటలతో గెలవటం కష్టమే బాబు అంటూ వెళ్దామా అన్నాడు. భువి, నందుగారు మీరు వెళ్ళండి, నిధి అక్క వస్తానని మెసేజ్ చేసింది. దేవ్, ఎందుకు అన్నాడు. భువి, నాకు కూడా పెద్దగా తెలియదండి నందుగారు. ఇదే రెస్టారెంట్కి వస్తాము, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి అన్నది. నిధి చేసిన మెసేజ్ దేవుకు చూపించింది. దేవ్, సరే, వచ్చేదాకా నేను కూడా ఉంటాను అన్నాడు. ఆద్య రాలేదు కానీ విజ్జు నిధిని తీసుకొని వచ్చాడు. విజ్జు బైక్ పార్క్ చేసి, భువికి ఫోన్ చేయవే, నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. నిధి, నీకు టెన్షన్ ఏమో కానీ నాకు తెప్పించకు. సడన్గా అంటే పనులు ఏమీ ఉండవా, మెసేజ్ చేశాను అన్నది. విజ్జు నిధి సెల్లు గుంజుకుని భువికి కాల్ చేశాడు. భువి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఎక్కడ ఉన్నావే అన్నాడు. భువి రెస్టారెంట్లోనే ఉన్నా అనగానే గబగబా నిధిని గుంజుకొని వచ్చేశాడు. దేవుని చూస్తూ విజ్జు, బ్రో మీరు కూడా ఇక్కడే ఉన్నారా, అమ్మయ్య, నాకైతే సగం టెన్షన్ తీరిపోయింది అని వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటే, దేవ్, అదేంటి మీరు కూడా వస్తాను అని ఫోన్ చేస్తే మేం లంచ్ చేయకుండా ఆగుదాం కదా అని అన్నాడు. విజ్జు భువి కేసి చూస్తూ, మేటర్ బ్రోకి చెప్పలేదా అన్నాడు. భువి నవ్వుతూ, అయినా నీ లైఫ్ డెసిషన్ నువ్వు తీసుకోవాలి కానీ నందుగారు ఎందుకు చెప్పటం అని చెప్పలేదు అని అన్నది. విజ్జు ఏడుపు ముఖం పెట్టుకొని, టైం చూసి ఆడుకోకు భువి, నీకు దండం పెడతానే అంటూ రెస్టారెంట్ మొత్తం పరికించి చూసి, అమ్మయ్య, ఇంకా ఆద్య రాలేదు అని, ఏం చెయ్యాలో చెప్పవే అని బాధగా అన్నాడు. దేవ్, ఏమైందిరా అంటే, భువి, వాడికి పెళ్లి చూపులు ఈ రెస్టారెంట్లో ఏర్పాటు చేశారు వాళ్ళ అమ్మ నాన్న అన్నది. దేవ్, వాట్, అదేంటిరా, నిధి గురించి చెప్పలేదా అని అన్నాడు. విజ్జు, బ్రో కాస్త భయం అవుతుంది. ఇది నాకంటే 2 సంవత్సరాల తర్వాత పుట్టినా బాగుండు. ఆ ఒక్క విషయానికే భయపడుతున్నా, కానీ లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా ఆగను అని ఏడ్చినంత పనిగా అంటున్నాడు. దేవుకి ఇంతలో అర్జెంట్ ఫోన్ వచ్చింది. దేవ్ మాట్లాడుతూ, భువితో నేను అర్జెంటుగా వెళ్ళాలి, భీమ్ని పంపించనా అన్నాడు. భువి, పంపించండి నందుగారు, వీడిదేంటో చూసి నేను కూడా ఆఫీస్కి వెళ్తా అన్నది. సరే, టేక్ కేర్ అని చెప్పి
దేవ్ వెళ్ళిపోయాడు. విజ్జు భువి కేసి చూస్తూ, ఆద్య మనస్తత్వం నీకు తెలుసు కదా, ఒప్పుకుంటాదానే అని అన్నాడు. భువి, ఇక్కడ ఆద్య ఒకతే కాదు, మీ అమ్మ నాన్న ఉన్నారు. ముందు ఆద్యని ఒప్పించే ప్రయత్నం చెయ్యి, తర్వాత ఆలోచించుదాం అన్నది. విజ్జు, నాకైతే చాలా భయంగా ఉందే ఈ తతంగాలన్నిటికంటే. దీన్ని తీసుకుని ఎటైనా లేచిపోవాలనిపిస్తుంది అన్నాడు. భువి, పిరికి పందలా ఎన్ని రోజులు పారిపోతావు? పోరాడి గెలువు, అంతేకాని పారిపోవటం మనిషి లక్షణం కాదు. ఈరోజు ఆద్యాన్ని ఒప్పించు, రేపు ఇక్కడ పరిస్థితిని బట్టి రేపు ఇంట్లో రణరంగం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ కూడా ధైర్యంగా మాట్లాడు. సమస్య ఎదురుగా ఉంటే సాల్వ్ చేసుకోవాలి, కానీ పారిపోతాను అంటావు, పిరికి యదవ అన్నది. విజ్జు, ఏమోనే, ఒప్పుకోకపోతే దీన్ని వదులుకోవటం అయితే నా వల్ల కాదు అని విజ్జు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆద్య రెస్టారెంట్లోకి చాలా అందంగా తయారయ్యి పద్ధతిగా చీర కట్టుకొని విజ్జుని ఆమె కళ్ళతో వెతుకుతూ, విజ్జుని చూస్తున్నా అనే ఆనందంలో ఆమె ముఖంలో మెరుపుని పదింతలు చేసుకొని వస్తుంటే, భువి వస్తుందిరా ఆద్య అని అనగానే నిధి ఆటోమేటిక్గా ఇద్దరు అటు చూశారు. నిధికైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మగాణ్ణి ఎట్లా ఆకట్టుకోవాలో ఆ కట్టు, ఆ బొట్టు అన్నీ చూసి నిధికి లోపల భయం మొదలైంది. విజ్జుకు శారీస్ కట్టుకున్న వాళ్ళంటే చాలా ఇష్టము అని గతంలో నిధిని ఎన్నోసార్లు కట్టుకోమని చెప్పాడు. నిధి ఏ అకేషన్ ఉందని కట్టుకోవటానికి అని ఏ రోజు కట్టుకోలేదు. ఈరోజు ఆద్యని అలా చూస్తుంటే నిధికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. విజ్జు నోరు ఆ అని అప్పలించుకొని సొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు. నిధిని విజ్జుని చూసిన భువి అయితే పిచ్చిగా నవ్వేస్తుంది. అప్పటి వరకు నిధి ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నదల్లా ఆద్యను చూడగానే బిక్క ముఖం వేసింది. విజ్జు బిక్క ముఖంలో ఉన్నవాడల్లా ఆద్యని చూడగానే ఏదో ట్రాన్స్లో ఆమెను ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు. విజ్జు కారుస్తున్న సొంగకి నిధి ఉడికిపోతుంది. భువిజ నవ్వలేక నవ్వి పొట్ట పట్టుకొని కూర్చోలేక అటు ఇటు తిరుగుతుంది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తాళి, నీతో నేను నాతో ఆమె, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా మీ ముందుకు వస్తుంది. అందుకని నా బుజ్జి బంగారాలు కదూ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా వెళ్ళేటప్పుడు రుధిరను, నైట్ క్వీన్ని పలకరించి వెళ్ళండి.